బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న లేడీస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయండి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి కొంతమందికి ట్రీట్మెంట్ సర్జరీ చేస్తే సరిపోతుంది అంటారు, లేదా ఇంకొంతమందికి సర్జరీలో ఆ గడ్డ తీసిన తర్వాత కూడా వాళ్ళకి కీమోథెరపీ అనో రేడియోథెరపీ అనో ఫాలో అప్ ట్రీట్మెంట్స్ అవసరము అంటారు. ప్రతిదీ ఈ కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ థెరపీ కావచ్చు, ఇవన్నీ వెళ్ళి మీ గర్భసంచి పక్కనున్న అండాశయాల గుడ్ల నంబర్ని, క్వాలిటీని రెండింటిని దెబ్బతీసే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. సో అందుకనే మేము ఏమంటామంటే, ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎప్పుడు ప్రయారిటీ అదే. ఇప్పుడు దాన్ని కాంప్రమైజ్ చేసి ఫర్టిలిటీకి వెళ్ళాలి అన్నది కాదు, అదే ప్రయారిటీ. బట్ ఈ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఈ కీమోథెరపీ, రేడియేషన్ లాంటి హార్మ్ఫుల్ ట్రీట్మెంట్స్ ఫర్ ఓవరీ ఏవైతే తీసుకోబోతున్నారో దానికి ముందు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. కలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక బ్యాకప్ ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ పెళ్ళయిందనుకోండి, పెళ్ళైన వాళ్ళకి హస్బెండ్ ఉంటారు కాబట్టి, పార్ట్నర్ ఉన్నారు కాబట్టి, మీ ఎగ్స్ ముందే తీసి హస్బెండ్ కణాలు వేసి ఎంబ్రియోస్ తయారు చేసి ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్లో ఉంచుతాం. ఆ ఫ్రీజింగ్లో ఉన్న తర్వాత యూ కెన్ గో బ్యాక్, మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్కి. మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వెనక్కి వస్తే మీ ఎంబ్రియోస్తో మీరు ప్రెగ్నెన్సీకి ఛాన్స్ తీసుకోవచ్చు. సో ఇట్లా బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. లెటెస్ట్ సే ఒక టీనేజ్ గర్ల్ ఉంది, ఇంకా పెళ్లి కాలేదు, లేదా పొటెన్షియల్ పార్ట్నర్ కూడా లేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటారు. ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్లో వెన్ దే గెట్ మ్యారీడ్ ఆ ఎగ్స్లో హస్బెండ్ స్పర్మ్స్ వేసి ఎంబ్రియోస్ తయారు చేసుకొని వాళ్ళ జీన్స్తో వాళ్ళు ప్రెగ్నెన్సీని స్టిల్ పొందొచ్చు అనమాట. సో అందుకనే ఈ బ్యాకప్ ఆప్షన్స్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. సో ఇటువంటి ఆప్షన్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్లో కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని హార్మోన్ రిసెప్టివ్, హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మేము ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా తయారవుతుంది. సో ఆ ఈస్ట్రోజన్ హైగా తయారవ్వడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్, సివియరిటీ ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళలో ఎవరికైతే హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ ఉన్నాయో, అది మీ ఆంకాలజిస్ట్తో కూడా మాట్లాడితే ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి తెలుస్తుంది. సో అటువంటి క్యాన్సర్స్ ఉన్న లేడీస్ మాత్రము స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఫర్టిలిటీలోనే. ఎక్కడైతే మేము ఎక్కువ ఈస్ట్రోజన్ రాకుండా తక్కువ ఎగ్స్ పెరిగేటట్టు, సో అట్లా మరీ హై ఇంటెన్సిటీ లేకుండా కొంచెం మైల్డర్ ఫామ్స్లో ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, సో దట్ యువర్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన ఫర్టిలిటీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మీ గ్యామెట్స్ లేదా మీ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్ ఇప్పుడు ఇన్ ఫర్టిలిటీ సెంటర్స్లో. సో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, డయాగ్నోస్ అయింది, కానీ ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు అంటే ఒక్కసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో కూడా ఒక కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.